సాక్షాత్తు సూర్యనారాయణుడు ఆ మర్యాద పురుషోత్తం రాముడి నుదుటి మీద తిలకమై ఆ దర్శనమిస్తుంటే రామరాజ్యం అంటే ఏంది అనే దాని మీదనే ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మర్యాద పురుషోత్తం రాముడి నుదుటి మీద పడ్డది అన్నని ఏదైతే మనం ఆనందం వ్యక్తం చేసుకుంటున్నామో ఆ ఆనందానికి కారణము కేవలం సూర్యనారాయణుడు కాదు. ఈ రామ ప్రాణ ప్రతిష్ట మనకు మన కరసేవకులు లేకపోయినుంటే కుదురుతుండేనా, జరుగుతుండేనా? ఎంతోమంది కరసేవకులకు ఇలా చిత్రగుప్త్ ఘన నివాళులు అర్పిస్తున్నది. వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నది. సో బలిదాన్ పరమో ధర్మ. తెలంగాణలో ఉద్యమకారులు ఎంత ఇంపార్టెంటో ఈ రామకార్యానానికి కరసేవకులు కూడా అంతే ఇంపార్టెంట్. టైగర్ నరేంద్ర ఆ పేరు చెప్తేనే ఒక్కొక్కడికి వెన్నుల వణుకు పుట్టేది భాగ్యనగరంలో. హిందూ అనేటోడు ప్రతిసారి రాజ్యాంగబద్ధంగానే ఉన్నాడు. ప్రతి సనాతన హిందువుకి భారతీయుడికి నేను రాజ్యాంగబద్ధంగానే ఉండాలని చెప్పి హితం చెప్తా. ఏదో ఖుషి జరిగింది కదా అని చెప్పి సంబరాలు జరుపుకోకు. ద ప్లాన్ విల్ బి డిఫరెంట్. ఢిల్లీలో హోలీ రోజు జరిగిన సంఘటన, తరుణ్ కటిక్కి జరిగిన సంఘటన యావత్ భారతావనిలా హిందూ బంధువులందరినీ ఏకం చేసింది. 2014 తర్వాత భారత్ ఎట్లుండే, 2014 కంటే ముందు భారత్ ఎట్లుండే అనేది ఖచ్చితంగా మనం పరిచయం చేయాలి. పూరలకందరికీ పరిచయం చేయకపోతే చాలా పరేషాన్ కావాల్సి వస్తుంది. గౌతమ్ మోడల్ స్కూల్, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. అందరికీ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. సాక్షాత్తు సూర్యనారాయణుడు ఆ మర్యాద పురుషోత్తం రాముడి నుదుటి మీద తిలకమై ఆ దర్శనమిస్తుంటే అది మామూలుగా ఉన్నదా? నిజంగా చెప్పాలనంటే ఒక కొత్త చైతన్యం కలిగింది యావత్ భారతావనికి అండ్ సనాతన హిందువులకు. రామరాజ్యం అంటే ఏంది అనే దాని మీదనే ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రామరాజ్యం అంటే ఏంది అనే దానికంటే ముందు, మాట్లాడే కంటే ముందు, ఎప్పుడైతే ఆ సూర్యకిరణాలు, సూర్యనారాయణుడి కిరణాలు సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన మర్యాద పురుషోత్తం రాముడి నుదుటి మీద పడ్డది అన్నని ఏదైతే మనం ఆనందం వ్యక్తం చేసుకుంటున్నామో ఆ ఆనందానికి కారణము కేవలం సూర్యనారాయణుడు కాదు. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. ఆ ఆనందానికి, ఎందుకంటే భారతావనిలో నేను ఉంటున్నప్పుడు నేను ఇప్పుడు ఈ అన్న మాటకు సాక్షాత్తు సూర్యనారాయణుడు కూడా హర్షిస్తాడని చెప్పి నేను ఆలోచిస్తున్నా, భావిస్తున్నా. ఎందుకు గిరీష్ ఏంది అని అంటే ఇవాళ ఈ రామ ప్రాణ ప్రతిష్ట మనకు మన కరసేవకులు లేకపోయినుంటే కుదురుతుండేనా, జరుగుతుండేనా? వెనకటికి ములాయం సింగ్ యాదవ్ పేర్ల ములాయం ఉండే కానీ చేసిన కథలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉండే. పేర్లనే ములాయం ఉండే మనోడికి. ఎంత ఘోరాతి ఘోరంగా కరసేవకులను ఎట్లా టార్గెట్ చేసిండ్రని అనేది మనకు తెలియదా? చెన్ని చేపించి ఒక పెద్ద జనసైడే ఆ రోజు జరిగింది. ఆ ఘటన ఏ హిందూ మరవలే. సో ఇవాళ ప్రతి కరసేవకుడికి పాదాభివందనం చేస్తూ ఈ రామ ప్రాణ ప్రతిష్టకు సహకారం అందించిన, మన కళను నెరవేర్చిన, ఆ సంకల్పానికి తోడై బలమై ఇవాళ మనకు రామ ప్రాణ ప్రతిష్ట చేసుకున్నామనంటే సాక్షాత్తు ఇవాళ సూర్యనారాయణుడే హర్షించి ఆనందపడి పరమానందంతో సూర్యకిరణాలను ఆ శ్రీరాముడి నుదుటి మీద వేసి నమస్కారం అని చెప్పి నమస్సుమాంజలి తెలుపుతుంటే నిజంగా చెప్పాలనంటే నాకు వర్డ్స్ వస్తలేవు మాట్లాడనీకే. ఆ వర్డ్స్ వస్తలేవు అనంటే ఆ సూర్యనారాయణుడు సాక్షిగా ఆ రోజు జరిగిన బలి, ఆ రోజు జరిగిన మరణకాండ, ఆ రోజు జరిగిన ఆ బలిదానం ఖచ్చితంగా మనం యాద్ చేసుకోవాలన్నా వద్దా? ఎంతోమంది కరసేవకులకు ఇలా చిత్రగుప్త్ ఘన నివాళులు అర్పిస్తున్నది. వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నది. వాళ్ళు రామకార్యానికై వాళ్ళు ఇలా షహీద్ అయినరు మన దేశంలో. సో బలిదాన్ పరమో ధర్మ. ఇవాళ రామరాజ్యాన్ని మనం అందరం సాక్ష్యం చేసుకుంటున్నాము అని అంటే 2014 పుట్టిన పూరలకు పెద్దగా ఇది అంత తెలియకపోవచ్చు. బట్ 2014 కంటే ముందు పుట్టిన వాళ్ళకు ఇది చాలా క్లారిటీగా ఉంటుంది. దేశం ఏ రకంగా ఉండే, ఏ రకంగా మనం అందరం సఫర్ అయినామని. అట్లాంటి కరసేవకులను మనం మర్చిపోయి ఇవాళ గురించి మాట్లాడుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. తెలంగాణలో ఉద్యమకారులు ఎంత ఇంపార్టెంటో ఈ రామకార్యానానికి కరసేవకులు కూడా అంతే ఇంపార్టెంట్. సో అట్లనే జన్మించిన మన హైదరాబాద్ వాసులు బాలరాజ్ యాదవ్, ఆయనని 1992లో ఏ రకంగా హతమార్చిరో మనకు అందరికీ తెలుసు. బాలరాజ్ యాదవ్కి ఒకసారి నమస్సుమాంజలి తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఆయనకు నిజంగా చెప్పాలని అంటే రామకార్యానికి ఆయన ప్రాణాలు బలైనవి. అట్లనే మనందరి ఆప్తుడు, మనం చిన్న ఉన్నప్పుడు
ఆయన చేయబట్టుకొని తిరిగిన వాళ్ళము, ఆయన ఇంటి పక్కన మేము ఉన్నోళ్ళము, ఆయనను కళ్ళారా చూసిన వాళ్ళము. టైగర్ నరేంద్ర, ఆ పేరు చెప్తేనే ఒక్కొక్కడికి వెన్నుల వణుకు పుట్టేది భాగ్యనగరంలో. చిల్లర కొడుకులకు చెప్తున్నా, ధర్మ విరోధులకు చెప్తున్నా. ఆయనకు కూడా ఒకసారి నమస్సుమాంజలి అర్పిస్తూ కరసేవకులకు అందరికీ దండం పెడుతూ పాదాభివందనం చేస్తూ ముంగడికి పోతే, ములాయం సింగ్ యాదవ్ యొక్క ఘటన కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. కంప్లీట్గా పోలీస్ని ఎట్లా ఆర్డర్ చేసిండు కరసేవకులను ఏం చేయాలి అని కంప్లీట్గా ఎందుకు చేసిండు అని అంటే, రామ జన్మ భూమి అని అనేది జరగొద్దు, రావద్దు, హిందువులకు ఆ సంతోషం దొరకొద్దు అననే ఒక ఆకాంక్షతో చేసిన ఘటన. దే హవ్ ప్రివెంటెడ్ ద లిబరేషన్ ఆఫ్ ఆర్ శ్రీరామ జన్మభూమి. సుమారు అంచనా ప్రకారము 400 కరసేవకులు షహీద్ అయిపోయినారు. దే హ్యావ్ బీన్ మ్యాటెడ్. ఇక్కడ శివలాల్ యాదవ్ కూడా పేరు చెప్తారు. కేవలం ములాయం సింగ్ యాదవే కాదు, శివలాల్ యాదవ్ కూడా ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేసిండ్రు అని అంటే, చెన్ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం చెన్నీ చేసిండ్రు. ఇవాళ దీని మీద కచ్చిగా మనం మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఒక అగర్ కూడా నువ్వు నిజంగానే ఆ మాబుని మొత్తము చెదిరేయాలని అన్నప్పుడు టీఆర్ గ్యాస్ వాడేది ఉండే, లాఠీ చార్జ్ చేసేది ఉండే. దాని మీద ఎవరు మాట్లాడాడు? గోద్రా ఇన్సిడెంట్ని ఇప్పటికీ కోర్టులు క్లియర్ చేసినా కానీ పదే మాట్లాడుతూ ఉంటారు. 2002లో ఏమైంది, 2002లో ఏమైంది అని. బట్ అదే నేను ఏమడుగుతున్నానంటే, ఇక్కడ ఈ కాండను ఎందుకు మాట్లాడరు అని అనేది ఒక క్వశ్చన్. ఇలా మనం అందరం ఆనంద బాష్పాలతో ఆనందమైపోయి పరమానందంతో జై శ్రీరామ్ అనే స్లోగన్లు పాడుతున్నాము. రామ లక్ష్మణ జానకి అని అంటే, జై బోలో హనుమానికి అని మన ఒళ్ళంతా పులకరించిపోతున్నది. నేను కాదని అంటలేను, బట్ దాని వెనకాల ఎంత పెద్ద బలిదానం ఉన్నది అని అనేది ఆలోచించాలి. అక్కడికి పోయిన తర్వాత నేను బలైపోతా అని తెలిసిన తర్వాత కూడా కరసేవకులు పోయి రామకార్యానికి సిద్ధమై వానరులై వానర సేనై ఇవాళ రామ ప్రతిష్టకు కారణమైనరంటే అవి ఎంత పుణ్యాత్మలై ఉండాలా అని అనేది ప్రతి ఒక్క మనం భారతీయులము ఇవాళ వాళ్ళని స్మరించుకోకపోతే మనము సిగ్గుపడాలి. ఇవాళ ఈ సెక్యులర్ బ్రిగేడ్ వాళ్ళు అందరూ ఎందుకు మాట్లాడారు? ఆ రోజు టీఆర్ గ్యాస్ కొట్టేది ఉండే, లాఠీ చార్జ్ చేసేది ఉండే. డైరెక్ట్గా ముస్లిం ఓటు బ్యాంక్ కోసము మసాకర్ అని ఆర్డర్ చేసేసిండ్రు. ఈ జెనోసైడ్ కంప్లీట్గా ఒక చిన్న విలేజ్ సఫాయి, ఒక విలేజ్ ములాయం సింగ్ దగ్గర. ఇది అందరికీ మనకు తెలిసిందే ఏ రకంగా ములాయం సింగ్ దీన్ని అంతా చేసిండని అనేది. వెనకటికి ఈడికి ఆగిపోయిందా అని అంటే ఈడికి ఆగలే ఫ్రెండ్స్. ఇవాళ మీరు అంతా అబ్జర్వ్ చేసి చూస్తే యావత్ శ్రీరామనవమి జాతరలు సెలబ్రేషన్స్ కంప్లీట్గా ఎక్కడ కూడా అసాంఘిక ఘటనలు పెద్దగా జరిగినట్టు యావత్ భారతవనిలో మనకి ఎక్కడ కనబడలే. మీకేమైనా ఆశ్చర్యం అనిపిస్తుందా లేదా? ఒకసారి మీరు ఆలోచిస్తారా లేదా? అనుభవించే కంటే ముందు ప్రతీది ఆలోచించాలి. గిరీష్ మంచైనా నువ్వు కీడ ఆలోచిస్తావు అని అంటే, నేను కీడ ఆలోచించిన తర్వాతనే మేలు ఆలోచిస్తా. అది నా టైప్ ఆఫ్ ఆలోచన. ఒకసారి మీరు దీనిని డీకోడ్ చేసి చూస్తే ఎందుకు అసాంఘిక ఘటనలు కంప్లీట్గా అంటే జరగాలన్నా గిరీష్ అని అంటే జరగలే. కాకపోతే ఇది మనం సంబరాలు జరుపుకునే టైం కాదు, చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చిన్న అసాంఘిక ఘటన కూడా అక్కడ చూస్తే మీకు సిఆర్పిఎఫ్ జవాన్లతో జై శ్రీరామ్ స్లోగన్లతో ఇంకా ఆశ్చర్యచకితమైన విషయం ఏందని అంటే, కంప్లీట్గా టీఎంసీ నాయకులు కూడా జై శ్రీరామ్ అని అంటూ ర్యాలీలు చేస్తుంటే నాకు నిజంగా ఇది ఉంటుంది కదా, చితికిన బ్రెయిన్ చిన్నగా చిత్తశుద్ధి నేర్పింది కదా మనకు. అక్కడ పోయి పాయింట్ చేసి చూస్తే ఒక్క చిన్న ఘటన కూడా బెంగాల్లో హిందూ ఓటు బ్యాంక్ని కంప్లీట్గా పోలరైజ్ చేసి పడేస్తుందిరా, ఐక్యమత్యం అయిపోతారా వీళ్ళంతా. ఎట్టి పరిస్థితులలో మనము అది కానియొద్దురా అననే ఒక తత్వం కనిపించింది నాకు. నేను ఈ సెక్యులర్ డోంగుల బతకా, ఈ సెక్యులర్ ముసుగుల నేను ఉండా. హిందూ అనేటోడు ప్రతిసారి రాజ్యాంగబద్ధంగానే ఉన్నాడు. ప్రతి సనాతన హిందువుకి భారతీయుడికి నేను రాజ్యాంగబద్ధంగానే ఉండాలని చెప్పి హితం చెప్తా. బట్ సడన్ చేంజ్ ఆఫ్ బిహేవియర్ అని అనేది ప్రేమ కాదు. ఒక పెద్ద తుఫాన్ వచ్చే కంటే ముందు బాగా సన్నాటా ఉంటుందనంట. సో ఏ హిందూ రాజ్యాంగబద్ధంగా చాలా జాగ్రత్తగా ఉండు. ఏదో ఖుషి జరిగింది కదా అని చెప్పి సంబరాలు జరుపుకోకు. ద ప్లాన్ విల్ బి డిఫరెంట్. ఒక్క అసాంఘిక ఘటన మొత్తం పోలరైజ్ అయిపోతుంది రా బెంగాల్లో అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మమతా బెనర్జీ ఈసారి అత్యంత వీక్గా ఉన్నది. ప్లస్ ఇంకొకటి ఒక విషయం మీరు అందరూ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఢిల్లీలో హోలీ రోజు జరిగిన సంఘటన, తరుణ్ కటిక్కి జరిగిన సంఘటన యావత్ భారతవనిలా హిందూ బంధువులందరినీ ఏకం చేసింది. ఇంకొక ఘటన ఇట్లాంటిది ఏదైనా జరిగిందని అంటే యావత్ భారతం మొత్తం గడ్డపరదించుతుంది రాజ్యాంగబద్ధంగా. ఏ హిందువు కూడా నిద్ర ఓనియడు అని చెప్పి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చింది తరుణ్ కటిక్లా. అది వేరే విషయం. సోషల్ మీడియాలో అక్కడిక్కడ కొన్ని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే తరుణ్ కటిక్ని ఎవరైతే అంత ఘాతకగా ఇబ్బంది పెట్టి ఏం చేసిరో మన అందరికీ తెలుసు. నేను కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడతలేను కొన్ని వర్డ్స్. ఎట్లా చేసిరో మనకు అందరికీ తెలుసు. అది చేసినోడట అంది హ్యాపీ బర్త్డే చేసేసిరట. ఎవరు? అన్నోన్ అన్నదమ్ములకు
జై. నేనేమంటా అంటే నేను చాలా బాధపడుతున్నా. రాజ్యాంగాన్ని ఎప్పుడు చేతులకు తీసుకోవద్దు. कानून को कभी अपने हाथ में लेना नहीं चाहिए. मैं बहुत इसके बारे में खेद करता हूँ और मैं चिंता भी करता हूँ और कड़ी निंदा भी करता हूँ. आई एम వెరీ మచ్ అన్హ్యాపీ. నా అన్హ్యాపీనెస్ మీ అందరికీ కనబడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఈ అన్నోన్ అన్నదమ్ములు ఏం చేసిరు? అట్లా రాజ్యాంగబద్ధంగా చేస్తారా ఫ్రెండ్స్? అట్లా చెప్పురు, తప్పు కదా. నేను చాలా చింతిస్తున్నా. నా చింత మీకు అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తున్నా. ఇంకొకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది చాలా రకాలుగా, నేను కూడా ఎన్నోసార్లు కొన్ని రకాలుగా అనుకున్నా. ఏందనంటే మోదీ సర్కార్ ఏమైనా డీల్ పడుతుందా? నేను కూడా అన్నా. బట్ కరెక్షన్ చేసుకోవాల్సిన టైంలో కరెక్షన్ చేసుకుంటూనే ఉండాలి మనం. అదే కదా యాత్ర. మనం మనుషులం. మన ఎంబడి పరంధాముడు లేడు. మన యాత్రను సుఖవంతంగా, శాంతివంతంగా, ధర్మవంతంగా నడిపియనీకే మన దగ్గర పరంధాముడు లేడు. బట్ పరంధాముడు చెప్పిన మాటలు మన దగ్గర ఉన్నాయి. సో మన యాత్ర చేస్తున్నప్పుడు ఒకసారి వెనుకకు మరలా తిరిగి చూసుకోవాలి మన యాత్ర ఏడదాకా వచ్చిందనని. సో మన యాత్రలో నేను చూసుకున్నప్పుడల్లా నాకు ఒక కట్టర్ హిందూ దేశ ప్రధాని కనిపిస్తాడు ప్రతిసారి. 2014 తర్వాత భారత్ ఎట్లుండే, 2014 కంటే ముందు భారత్ ఎట్లుండే అనేది ఖచ్చితంగా మనం పరిచయం చేయాలి పూర్వలకందరికీ. పరిచయం చేయకపోతే చాలా పరేషాన్ కావాల్సి వస్తుంది. మోదీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కొన్ని నేను వీడియోలు చూసిన. ఇంత ఘాతకు ఇప్పుడు ఉండకపోవచ్చు. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మోదీ గారు ఎట్లయితే మాట్లాడుతుండో చూడు, నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ గారి కంటే చాలా ఘాతకంగా మాట్లాడిండు. అయితే ప్రధానమంత్రి అయిన తర్వాత వరల్డ్ అటెన్షన్ అనేది మొత్తం దేశ ప్రధాని మీద ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా నువ్వు ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినావో అది డైరెక్ట్గా ఒక ప్రధానమంత్రి హోదాలో నువ్వు మాట్లాడలేవు. కాబట్టి మేబీ ఒక సెట్ బ్యాక్ తీసుకునేదేమో పులి వెనకకు అడిగేసినంత మాత్రాన పంజా కొట్టదన్నది కాదు. దానికి ఆకలి అయితే వరిగడ్డి తింటదన్నది కాదు. డంకేపే చోట్ నేను సపోర్ట్ చేస్తా అని చెప్పినా చేస్తూనే ఉంటా. నా భారత్ని ఆయన అత్యంత ప్రేమ చేస్తున్నప్పుడల్లా ఈ భారతీయులందరూ ఆయనకు జై కొడుతూనే ఉంటారు. ఎందుకు జై కొట్టాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడితే దీనికంటే మించిన నాకు విషయం ఏం కావాలి ఫ్రెండ్స్? 36 సంవత్సరాల తర్వాత రఘునాథ దేవాలయము కాశ్మీర్లా మళ్ళొకసారి యజ్ఞకుండలిలా యజ్ఞాలు జరుగుతున్నాయి అని అంటే ఇది ఎవరి హయాంలో జరుగుతున్నది? ఇలా ఎవరి హయాంలో జరుగుతున్నది అని అంటున్నా. మన శ్రీనగర్లా, కాశ్మీర్లా ఈ టెంపుల్ ఇప్పుడు ఓపెన్ అయింది శ్రీరామనవమి రోజు, మార్చ్ 26, 2026 నాడు. 27, 26 నాకు డేట్స్ కరెక్ట్ గుర్తులేవు ఇప్పుడు. 27కి, కానీ ఇక్కడ 26 అని చెప్పిండ్రు, మళ్ళీ 27 ఉండొచ్చు. సో జస్ట్ ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్ మీరు. ఇలా భారత్ అడుగులేస్తుంది. హిందువులకు ఒక ఆశా జ్యోతి కనిపిస్తుంది. తడిపార్ జరుగుతుంది. ఇలా భాయిచారా పెరుగుతుంది. ఒక్కొక్కడు చాలా మాట్లాడతాడు. ఎవడెవడేం మాట్లాడతాడో మానవత ముసుకుల దాని మీద కూడా మాట్లాడదాం. మన భారతీయ జనతా పార్టీ మోదీ గారి నేతృత్వంలో అన్యాయం జరగదు. అన్యాయం అననే మాట మాట్లాడుతున్నా. ధర్మం ఎప్పుడూ జరగదు ఫ్రెండ్స్. ధర్మం రావాలనంటే సీదా సాదా దిగాల ఈశ్వరుడు కిందికి. ఈశ్వరుడు రాడు కాబట్టి, ఈశ్వర రూపంలో ఒక అవతారం వస్తుంది కాబట్టి, అది మనసై మనుగడకు ముంగడికి తీసుకుపోతుంది కాబట్టి ఆ మనిషిని మనం తలుసుకున్నప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తుంది. ఈ తల్లి పడ్డ ఆవేదన నాకు గుర్తొస్తుంది. ఆర్జే కార్ హాస్పిటల్లో తన బిడ్డకు జరిగిన అన్యాయము ఎవ్వడు మరవలే, మరవనీయొద్దు కూడా. ఈ ఆర్జే కార్ హాస్పిటల్లో జరిగిన ఘటన ఇవాళ ఈ తల్లి భారతీయ జనతా పార్టీ ఫేస్ అయ్యి ఎలక్షన్లో నిలబడుతున్నది. నేను ఆ అమ్మవారిని కోరుకుంటున్నా, అమ్మలు కన్నా అమ్మను కోరుకుంటున్నా. ఈ అమ్మకు శక్తిని ఇవ్వాలని చెప్పి మనసా వాచా కర్మన ప్రాధేయపడుతున్నా. అగర్ మనం ఏమైనా పుణ్యం చేసుకున్నది ఉంటే జిందగీలా ఇసుంటోళ్లకు నిజంగా ఆ పుణ్యం కలగాలా. తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో కూర్చొని ఎవరైతే డాయన్ ఉండేనో అక్కడ ఒక ఏమనంటారు, ఇక నాకు బూతులు వస్తాయి కొన్ని మాటలు, కానీ ఆ డాయన్కి దగ్గరుండి మరి సుక్కలు చూపెట్టాలి. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ ఢిల్లీ ఉత్తమ్ నగర్ కాడికి వస్తే, ఇప్పటిదాకా చెప్పినా కదా నేను చాలా బాధపడుతున్నా. రాజ్యాంగాన్ని అట్లా చేతులకు తీసుకోవద్దు. కానూన్కు కవి హాత్మే లేనన్నాయి చెయ్య అని చెప్తున్నా కదా. ఉత్తమ్ నగర్లో మొత్తం పందులు పెంచుతున్నారట. సాక్ష్యం, కుక్క కాదు అది, పందులు. వీడియో కాపీరైట్ వస్తుందని చెప్పి నేను వీడియో పెట్టలేక అంతే. పందులు పెంచుతున్నారట. ఆ ఉత్తమ్ నగర్లో పెద్ద ఉల్లవుతున్నారు. పందులు ఎట్లా పెంచుతారు మీరు అని అన్నాడు. రాజ్యాంగంలో ఇది డొమెస్టిక్ యానిమల్స్, ఇవి వైల్డ్ యానిమల్స్, ఈ జంతువులను పెంచుకోవచ్చు, ఈ జంతువులను పెంచుకోవద్దు అని చెప్పి రాజ్యాంగంలో క్లియర్ కట్గా రాసిండ్రు. అగో మేము ఇప్పుడు పందులు పెంచుకుంటే ప్రాబ్లం ఏమవుతుంది? దాన్ని పింజరే మే రఖో అని చెప్తున్నారట. పింజరే మే క్యూ రఖతే, ఖులేఆమ్ छोड़ते. जानवर है और जानवर के जैसा वो जिएगा. जानवर को जीने का भी हक है ये देश में. లేదా ఉండదా? నేనేమంటున్నా, వారాహి అవతారం సాక్షాత్కారం అయిందిగా.
వరాహ రూపం మళ్ళొకసారి సాక్షాత్కారం కావాలి కదా. ఎప్పుడైతే ధరాతల్ మీద భూతల్లి ఆవేదన గురవుతుందో అప్పుడప్పుడు అవతార పురుషుడు తన అవతారం ఎత్తి వస్తూనే ఉంటాడు. మళ్ళా పునః కల్కి కంటే ముందు ఆయనకు వరాహ రూపంలో రావాల్సిన ఆశ కలిగిందేమో, వరాహ రూపంలో ఆయన మన మనసులకు వచ్చి ఈ ఐడియా ఇచ్చిండేమో. అదేందో మరి వరాహ రూపం రాగానే ఎవడెవడికో ఎక్కడెక్కడనో జంక్షన్లు జామ్ అవుతూ ఉంటాయి చూడు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. వారాహి మాతకి జై, వరాహ రూపానికి జై. ఫ్రెండ్స్, దేశం అడుగులేస్తుంది. సో వరాహ అవతార రూపం ఎంత పెద్దదో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడైతే డెమోగ్రఫిక్ చేంజ్ జరపాలని ఆలోచిస్తుంటారో చూడు, అక్కడక్కడ వరాహ అవతారాలను తీసుకొని ఇంటి ముంగట కట్టేసుకుంటే దానంత పెద్ద బ్రహ్మాస్త్రం మన దగ్గర లేదు ఫ్రెండ్స్. ఇవాళ ఈ ప్రభుత్వాలు వచ్చి పీక్ కట్టలు కడితే ఏం లేదు. ఎందుకంటే దురంధర్ మూవీ మొన్న సినిమాలు అత్తాపూర్లో చూస్తున్నప్పుడు, ఏ హిందూ నీకు అసలు సిగ్గు అనేది ఉందా? ఆయన ఎంత ఆవేదన పడ్డాడు. ప్రాబ్లం మన దగ్గర కూడా వస్తుంది. అండ్ రేపైతే మా మీద దాడి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. చేసిన వాళ్ళు మళ్ళీ హిందువులే, మా కట్టరోళ్ళే, బీజేపీ వాళ్ళే. ఆడ కూడా దురంధర్ మూవీ చూస్తున్నప్పుడు అత్తాపూర్ సినిమా హాల్లో క్లియర్ కట్గా చెప్పిండు, సినిమా యాజమాన్యం ఏం పీకలేకపోయింది, మా మీద దాడులు జరుగుతుండే. ఇది ఏంది? పోలీసు వాళ్ళు ఏం మాట్లాడతలేరు. ఇప్పటిదాకా మా పంచాయతీ ఏమైందో మాకు కూడా తెలియదు, అది వేరే విషయం. సో నిన్ను కాపాడడానికి ఎవడు రాడు, నువ్వే అవతార పురుషుడివి కావాలా, ఆ శ్రీహరి అంశాన్ని కావాలా, ముంగడికి పోవాలా, ముందుకు సాగుతూనే ఉండాలా. అనుభవించే కంటే ముందు ఓ ఆలోచించురా హిందూ అని చెప్పి మాట్లాడుతున్నా. భారత్ మాతాకి జై.